ఒక గాజు ఉంటుంది. చిన్న రాయి వేసినా వెంటనే పగిలిపోతుంది. కానీ ఇంకో గాజు ఉంటుంది, దానిపై బుల్లెట్ వదిలినా పగలదు. ఎందుకో తెలుసా? అది బలంగా అవడం కోసం వేడి చేస్తారు, మళ్లీ చల్లబెడతారు. అలా వేడి చల్లదనం అనే పరీక్షల్లో అత్యంత బలంగా మారుతుంది. అందుకే దానిని బుల్లెట్ కూడా దెబ్బతీయలేదు. అలాగే దేవుడు కూడా నిన్ను దృఢంగా తయారు చేయడానికి కొన్నిసార్లు గౌరవం, కొన్నిసార్లు అవమానం, కొంత బాధ, కాస్త సంతోషం, ఇలాంటి పరిస్థితిని దేవుడు నిన్ను పరీక్షింపచేసి నిన్ను ఎంతో శక్తివంతంగా తయారు చేయడానికి, నిన్ను గెలిపించడం కోసం మాత్రమే ఈ కష్టాలను పంపుతాడు. వాటన్నిటినీ నువ్వు తట్టుకుని నిలబడినప్పుడే నీకు ఓటమి తల వంచుతుంది, గెలుపు స్వాగతం పలుకుతుంది.